అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. సుందరవనంలో ఒక నక్కుందరి. దానికి స్వార్థం ఎక్కువ. అడవిలో ఉండే జంతువులకు ఎప్పుడు తప్పులు సలహాలు ఉండేవి. దాని గురించి తెలియని చాలా జంతువులు మోసపోయేవి. ఒకసారి అది అడవిలో తిరుగుతూ విశ్రాంతి తీసుకుందామని ఒక మామిడి చెట్టు కింద కూర్చుంది. అప్పుడే ఇక్కడికి ఆపిల్తో ఉన్న కోతి వచ్చింది. ఆ చెట్టు కొమ్ములకు 2 మామిడి పండ్లు ఉన్నాయి. అమ్మయ్య, వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినందుకు ఆహారం దక్కింది. ఆ పండ్లు కోసుకొని తినేస్తా అనుకుంది కోతి. మెల్లగా చెట్టు ఎక్కిపోతుంది. అప్పుడు నక్క, ఎందుకంత శ్రమ పడతావు? అదిగో అక్కడున్న కడ తీసుకొని కొడితే ఆ పండ్లు కింద పడతాయి, ఎంచక్క తినచ్చు అంది. అబ్బా, భలే సలహా ఇచ్చావు అంటూ కడ తీసుకొని కొట్టింది కోతి. దాంతో ఆ 2 మామిడి పండులు పక్కనే ఉన్న కన్నులలో పడ్డాయి. చేతిలాగొచ్చిన ఆహారం నోటికి అందుకున్న పోవడంతో కోతి చాలా బాధపడింది. అది చూసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. ఇప్పుడు మళ్ళీ ఆహారం పెట్టుకోవాలా అనుకుంటూ కోతి దిగులుగా కూర్చుంది. అదంతా గమనిస్తున్న చిలుక, మిత్రమా, చెట్టు ఎక్కడం నీకు వెన్నుతో పెట్టిన విద్య. అయినా ఆ నక్క మాటలు విని నువ్వు మోసిపోయావు. ఇలా తప్పులు సలహాలు ఇస్తూ అందరినీ ఇబ్బంది పెట్టమందే ఒక్క పని. అలాంటి వాడి వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే పని మీద మనకు ఏకాగ్రత ఉండాలి. అప్పుడే ఎవరు ఇన్ని చెప్పినా మన పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలం అని అనింది. అవును, నువ్వు చెప్పింది నిజమే కోతి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదాలు.